నిన్న వరలక్ష్మి వ్రతం కదా! మా ఇంట్లో ఎంతో సంతోషంగా, తృప్తిగా వరలక్ష్మి వ్రతం అయితే చేసుకున్నాననమాట. నిన్న ఉదయం నుండి ఇంట్లో పూజ పనులు, పూజకు కావాల్సిన 5 రకాల నైవేద్యాలు, అమ్మవారి అలంకరణ, పూజా కార్యక్రమాలన్నీ ఎలా చేసుకున్నానో చూపిస్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసేయండి. ఉదయాన్నే 4కైతే లేచాను. ఇంటి ముందు ఊడ్చి, శుభ్రంగా కడిగి, గడపలకి పసుపు, కుంకుమ పెట్టి అందంగా ముగ్గులైతే వేసుకున్నాను. ఎందుకంటే అమ్మవారు మన ఇంట్లోకొచ్చేటప్పుడు వాకిలి నీట్‌గా ఉందా లేదా అని చూస్తారంట కదా! తర్వాత అయితే స్నానం చేసి నైవేద్యాలు చేయడం అయితే స్టార్ట్ చేశాననమాట. ఇంకా మా పిల్లలైతే లేవలేదు. వాళ్ళు లేచారంటే ఏ పని చేసుకోనివ్వరు. అందుకే వాళ్ళు లేచే టైంకి ఆల్మోస్ట్ అన్ని పనులు పూర్తయిపోయాయి. నైవేద్యాలైతే నేను 5 రకాలు చేస్తున్నాను. అవి ఏంటంటే అమ్మవారికి ఎంతో ఇష్టమైన పరమాన్నం, నిమ్మకాయ పులిహోర, మినపగారెలు, పూర్ణం బూరెలు, అలానే బొబ్బట్లు. ఈ 5 నైవేద్యాలైతే చేస్తున్నాను. అమ్మవారికి కావాల్సినవన్నీ 2 డేస్ నుండైతే ముందుగానే రెడీ చేసుకున్నా. అవేంటంటే అమ్మవారి పాదాలు, చేతులు, అలానే అమ్మవారి పాదాలకు పట్టీలు పేపర్‌తోనైతే లోటస్ ఫ్లవర్ అయితే చేశాను. లోటస్ దీపం స్టాండ్ అనేది కూడా చేశాను. ఇలాంటివి కొన్నైతే చేసి పెట్టుకున్నాను. వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారిని మంచిగా అలంకరించుకుందామని అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలన్నీ వండి పెట్టాలనుకున్నా. ఇక రేపు వరలక్ష్మి వ్రతం అనగా ముందు రోజు నైట్ అయితే ఫుల్ టెన్షన్ అయిపోయాను. ఎందుకో తెలీదు. మనసులో ఎక్కడో ఒక చోట చిన్న భయమైతే కలిగింది. ఎందుకంటే ఇంట్లో నేనొక్కదాన్ని, సాయం చేసేవాళ్ళు ఎవ్వరూ లేరు. చిన్న పిల్లలతో ఇంట్లో పని, నైవేద్యాలు, పూజ, అలాగే అమ్మవారి అలంకరణ ఇవన్నీ పూజ టైం కల్లా అవుతాయో లేదో అనేసి భయం వేసింది. కానీ ఆ అమ్మవారే దగ్గరుండి టైం టు టైము పూజా పనులన్నీ చేయించినట్లే అనిపించింది. నైవేద్యాలు చేయడం అయిపోయిన వెంటనే అమ్మవారిని కూడా అలంకరించుకున్నాను. అమ్మవారి పాదాలు, చేతులు నేనే తయారు చేసినవని చెప్పాను కదా! ఇక్కడే ఒక చిన్న మిస్టేక్ అయితే చేశాను. అదేంటంటే పాదాలు, చేతులు చేసేటప్పుడు దూది వాడుంటే బాగుండేది. నేను దూది కాకుండా క్లాత్‌తోనే చిన్న పీసులుగా కట్ చేసి లోపల పెట్టాననమాట. ఇదొక్కటే మిస్టేక్ చేశా. క్లాత్‌కి బదులు దూది పెట్టుంటే బాగుండేది అనిపించింది. క్లాత్ పీసులు పెట్టడం వల్ల ఏమైందంటే బరువు ఎక్కువైపోయి చేతులు అసలు నిలబడలేదు. ఇంత కష్టపడి తయారు చేసుకున్న అమ్మవారి 4 చేతులు వృధా అయిపోయినట్టేనా అని చాలా బాధ అనిపించింది. అసలేం చేయాలో ఒక నిమిషం అయితే అర్థమే కాలేదు. మనసులో అమ్మవారిని తలుచుకున్న. కరెక్ట్‌గా ఒక వారం క్రితం ఏమైందంటే అమ్మవారిని ఇప్పుడు నేను ఎలా రెడీ చేశానో సేమ్ అలానే కూర్చొని దీవిస్తున్నట్లుగా నా కలలో అయితే స్పష్టంగా కనిపించింది. అప్పుడు అనుకున్నా అమ్మవారి వ్రతానికి అలానే నా ఇంట్లో అలంకరించుకొని పూజించుకోవాలి అనేసి. ఎప్పుడైతే అమ్మవారిని తలుచుకున్నానో అప్పటిదాకా చేతులు బరువయ్యి వంగిపోయినవి. అసలు తర్వాత ఎలా సరిచేశానో తెలీదు కానీ కరెక్ట్‌గా నించున్నాయి. ఫస్ట్‌లో 2 చేతులు పెడితేనే బరువై వంగితే అమ్మని తలుచుకుంటూ 4 చేతులు పెట్టేశాను. అప్పుడు నాకు కలిగిన ఆనందం అస్సలు మర్చిపోలేను. ఫస్ట్ టైము ఇత్తడి బిందెలతో అమ్మవారిని ఇలా రెడీ చేయడం. ప్రతి సంవత్సరం ఏం చేస్తానంటే మా ఇంట్లో షోకేస్‌లో లక్ష్మీదేవి విగ్రహం ఉంటుంది. ఆ విగ్రహానికి చీర కట్టి పూజ చేసుకునేదాన్ననమాట. ఈ సంవత్సరం ఇత్తడి బిందెలతో అమ్మవారిని ఇంత బాగా రెడీ చేశానంటే నాకే ఆశ్చర్యం అనిపించింది. నా వరలక్ష్మి వ్రతం నేను ఎలా చేసుకోవాలి అనుకున్నానో అంతకంటే ఇంకా మంచిగా జరిగింది. ఏ పొరపాటు అనేది లేకుండా. ఇక అమ్మవారిని అలంకరించుకున్నాక కలశ స్థాపన అయితే చేసుకున్నాను. కలశంలో పసుపు, కుంకుమ, అక్షింతలు, అలానే గంధము, పూలు, 1 రూపీ కాయిన్ అయితే వేశాను. అమ్మవారికి వండిన 5 రకాల నైవేద్యాలు, 5 రకాల కాయలు, అలానే అమ్మవారికి వాయనం కింద చీర, జాకెట్ అయితే పెట్టుకున్నాను. దీనితో పాటు అద్దము, దువ్వెన, తిలకం, పౌడర్ డబ్బా, గాజులు, పూలు ఇలాంటివన్నీ పెడతారు కదా! అవి కూడా పెట్టాను. పూజ ఏదో చేశామంటే చేశామని కాకుండా ఏదో నాకు వచ్చిన మంత్రోచ్చారణ అయితే చేసుకున్నాను. సిద్ధరథ పరాంకుశ కష్మరీత ముద్రం కరలోకంటే కమలాసనస్తాం బాలకర్పడి ప్రజాంతరి నేత్ర కజిని మమ జడీశ్వరితాం అమరగన్నయమ్మ ముద్రమ్మ వరదమ్మ చాలా పెద్దమ్మ సుధారులమ్మ కృపాది చూపించినయమ్మ దండ్రమణి వెలుపుటమ్మల మనములు ఇండేడియమ్మ దుర్గా మాయమ్మ కృపాది చిన్నమాతో కవితో పట్టుతో సంపదల్ మాణిక్యమైన ముద్రానంద మధురస మంజుల విలాస మహేంద్ర నిలదితు కోమలాని మాతాంగ కన్య మనసా స్వాహ.
ముందుగా ఆచమనం అంటే ఏ పూజ చేసినా గానీ మొదట గణపతిని ఆవాహనం చేసుకొని, అలానే లక్ష్మీదేవిని కూడా ఆవాహనం చేసుకొని, ఆసనం సమర్పయామి అంటూ పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు, పూలు ఒక్కొక్కటిగా సమర్పించాలి. ఓం త్రివిక్రాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం నాయ నమః, ఓం హరయే నమః, ఓం భూపేంద్రాయ నమః, ఓం శ్రీకృష్ణాయ నమః. ఉత్పాత సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రత్యర్థం శివశంభో రాజ్ఞాయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణ ద్వితీయ పరార్ధే శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగ ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరో దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశ కృష్ణా కావేరి మధ్యప్రదేశే స్వగృహే సమస్త దేవతా బ్రాహ్మణ హరిహర సన్నిధౌ వర్తమాన వ్యవహారిక చాంద్రమాన ఋతౌ శ్రావణ మాసే శుక్లపక్షే నవామ్యయం शुक्रवासरे शुभ नक्षत्रे शुभयोगे शुभकरणे एवं गुण विशेषण विशिष्ट गोत्रं सीताराम आंजनेयुलु लक्ष्मी प्रसन्न मनश्विता सहस्रां संदर्श लक्ष्मण अस्माकं सहकुटुम्बानां क्षेम स्थैर्य धैर्य विजय अभय आयु आरोग्य ऐश्वर्य अभिवृद्ध्यर्थं धर्मार्थ काम मोक्ष चतुर्विध फल पुरुषार्थ सिद्ध्यर्थं सत्संतान सौभाग्य फल प्राप्त्यर्थं श्री वरमहालक्ष्मी श्री वरलक्ष्मी देवता उद्दिश्य श्री वरलक्ष्मी देवता प्रीत्यर्थं यावत् शक्ति ध्यान आवाहनादि शोषोपचार पूजां करिष्ये. आगमार्थं तु देवनारागमनार्थं तु राक्षसं कुरु गन्धरावं तत्र देवतस्य आह्वानलाञ्छनम्. कलशस्य मुखे विष्णुखण्डे रुद्रसमाश्रिता तु लक्ष्मी पूजार्थं दुरितक्षयकारका गङ्गे च यमुनवचैन गोदावरी सरस्वती नर्मदे सिन्धु कावेरी जलस्मिन् सन्निधौ कुरु. ओम हरिवल्लभाय नमः, ओम अशोकाय नमः, ओम अमृताय नमः, ओम दीप्ताय नमः, ओम लोकशोक विनाशिने नमः, ओम धर्मनिलयाय नमः, ओम करुणाय नमः, ओम लोकमात्रे नमः, ओम पद्मप्रियाय नमः, ओम पद्महस्ताय नमः, ओम पद्माक्षे नमः, ओम पद्मसुंदर्ये नमः, ओम पद्मोद्भवाय नमः, ओम पद्ममुख्ये नमः, ओम पद्मश्रिताय नमः, ओम दारिद्र्यवंशिन्ये नमः, ओम देव्ये नमः, ओम नारायण समश्रिताय नमः, ओम देव्ये नमः. లక్ష్మీదేవి మంగళహారతులు సంకల్పం చెప్పుకొని గోత్రనామాలు చెప్పి పసుపు గణపతి పూజతో ప్రారంభించి లక్ష్మీదేవి అష్టోత్తరం, అష్టలక్ష్మి స్తోత్రం, కనకదార స్తోత్రం చెప్పుకొని పూజనైతే కంప్లీట్ చేసుకున్నాను. హారతి ఇచ్చి మొదటి తాంబూలం అయితే మా వారికి ఇచ్చాను. ఆయనతో అక్షింతలు కూడా వేయించుకున్నాను. ఈలోపే మా బుడ్డోళ్ళిద్దరికి కొంచెం గ్యాప్ ఇస్తే చాలు, అల్లరి చేయడానికి ముందుంటారు. బెడ్ మీదకి ఎక్కేసి బెడ్షీట్ అంతా పీకి పందిరేసినంత పని చేసి మా ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత మా ఇంటి దగ్గర ఉన్న 9 ముత్తైదులను అయితే పిలిచి
ఆయన తాంబూలం అయితే ఇచ్చాను. తాంబూలం తీసుకోవడానికి వచ్చిన వాళ్ళ కళ్ళు ఆశ్చర్యంతో నిండిపోయాయి. ఎందుకంటే ఇంట్లో పని చేసుకొని చిన్న పిల్లల్ని సవరించుకొని ఇన్ని రకాల నైవేద్యాలు చేసి కూడా అమ్మవారిని ఇంత బాగా అలంకరించావు. టైంకి పూజ కూడా కంప్లీట్ అయిందంటే అసలు నైట్ పడుకున్నావా లేదా? అసలు ఏ టైంకి లేచావు అని అడిగారు. ఒక్కదానివే ఇంత పని ఎలా చేశావని అడుగుతుంటే ఒక్కసారిగా నాకే డౌట్ వచ్చింది. ఇదంతా నేనేనా చేసింది అని. తాంబూలానికి వచ్చిన ప్రతి ముత్తైదువులు ఆ లక్ష్మీదేవిని మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చున్నట్టుంది అని చెప్పారు. కొంతమంది ఏమో గుడిలో విగ్రహం ఉన్నట్టే ఉంది అని అన్నారు. నాకు చాలా సంతోషం వేసింది. అంత బాగా రెడీ చేయగలిగానా అనేసి. సాయంత్రం అవ్వగానే సంధ్యా సమయం పూజ చేశాక అమ్మవారికి దిష్టి తీసేసా. ఉదయం నుండి ఎంత దిష్టి తగిలిందో అని